అండి, వెల్కమ్ టు సిద్ధు బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ తీగూర అండి. తీగూర అంటే మామూలు మసాలా వేసుకొని చేసుకునే తీగూర కదండి, పప్పులు పొడేసి చేసుకునే తీగూర. చూడండి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ కడాయి వెలిగించుకొని పెద్ద మంటలోని పిడికెడాన్ని వేరుశనగ పప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించేయకూడదు. ఆయిల్ కూడా ఏం వేయబడలేదండి, నార్మల్గానే వేయించుకోవాలి. పప్పులు కూడా ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ ఎక్కువ మసాలా లాగా అయిపోతుంది. మనం శనగపప్పు 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. శనగపప్పు వేసుకున్నా కూడా ఎక్కువ మసాలా అయిపోద్ది. నేను చెప్పిన కొలతల ప్రకారమే ఎక్కువ తీసుకోండి. ఎక్కువ వేసుకుంటే బాగోదు కర్రీ. చిటికెడన్ని వచ్చి ధనియాలు కూడా వేసుకోండి. ఇవి కొంచెం దోరగా వేగినాక వేసుకోండి. కలబెడుతూనే ఉండండి, మళ్ళీ మాడినట్టు వస్తుంది కర్రీ, మళ్ళీ స్మెల్ అంతా పోతుంది. ఇవి వేగినప్పుడే మనకు స్మెల్ బాగుంటుంది. శనగపప్పు వేసుకున్న కాడ నుంచి మంట కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఫస్ట్ చెప్పాను కదా హై ఫ్లేమ్లో వేయించుకోమని. పల్లీలు వేగడం ఎక్కువ టైం పడుతుందని, అందుకే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోమన్నాను. ధనియాలు అవన్నీ మీడియం ఫ్లేమ్లో ఉంటే బాగా వేగుతాయి. ఇవన్నీ వేగాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. పక్కన ప్లేట్లో తీసి పెట్టుకున్నాక చల్లారుతాయి. చల్లారినాక మనం పౌడర్ చేసుకుని తీసి పెట్టుకుందాం. ఈ లోపల మళ్ళీ అదే కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొనేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని, నేనైతే ఒక మీడియం సైజు ఎర్రగడ్డను తీసుకున్నానండి. మీరు సొరకాయ మీ ఇంట్లో ఉండే పీపుల్స్ని బట్టి ఆనియన్స్ తీసుకోండి. నాకైతే ఒక మీడియం సైజు ఎర్రగడ్డ అయితే సరిపోద్దని మీడియం సైజు ఎర్రగడ్డ, 2 చిన్న టమోటాలు తీసుకున్నాను. మరి పెద్ద టమోటాలు కూడా అవసరం లేదండి, ఎందుకంటే సొరకాయ పప్పుల పొడి వల్ల మన గ్రేవీ ఎక్కువ వచ్చేస్తుంది. వీటి వల్ల అంతేమీ అవసరం లేదు. ఇవి వేగాక సొరకాయ సన్నగా కోసి పెట్టుకున్నాం కదా, నేను తొక్కు కూడా తీయలేదు సొరకాయకి, ఎందుకంటే లేత సొరకాయ కాబట్టి. తీసుకున్నాను కదండి, ఇవన్నీ వేసేసుకొని లైట్గా సాల్ట్ వేసి సొరకాయ ఉడకదు అనుకుంటారు చాలామంది. చూడండి, బాగా ఉడుకుతుంది. పెద్ద పెద్ద ముక్కలు వేసుకున్నప్పుడు ఏమన్నా ఉడకదో, పప్పులు వేసుకున్నప్పుడు ఉడకదేమో అనేసి మనం ఇలా విడిగా చేసుకున్నప్పుడు బాగా ఉడుకుతుంది. ఉప్పు, పసుపు వేసుకునేసి బాగా కలిపెట్టేసి మూత పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సొరకాయలోంచి వాటర్ అవే ఊరుతాయి. మనం ఇప్పుడల్లా వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. ఈ కర్రీ మొత్తానికి మనం 1 గ్లాస్ వాటర్ వేస్తే చాలు. ఇందాక పొడి వేసుకుందామని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిలో 10 నుంచి 15 దాకా వెల్లుల్లి రవ్వలు కూడా వేసుకోండి. మధ్యలో చూడండి, ఇందాక చెప్పాను కదా వాటర్ అంతా బాగా ఊరుతుంది అనేసి. చూడండి కర్రీలో వాటర్ అంతా ఎలా ఊరిపోయాయో. మనం మూత పెట్టి సిమ్లో పెట్టడం వల్ల చూడండి అస్సలు వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. ఇటు చేస్తేనే కర్రీ టేస్ట్ ఉంటుందండి. వాటర్ వేసి ఉడకబెట్టేసి ఆ టేస్ట్ రాదు. మధ్యలో మనం ఇలా కర్రీని కలిపెట్టుకుంటూ ఉండాలి. లాస్ట్ ఇంకా ఉడికిందో లేదో అనేసి చూసుకున్నప్పుడు ఇట్లా 1 స్పూన్, మీ కారానికి తగినంత కారం వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను. మా ఇంట్లో చిన్నపిల్లలు 2 ఉన్నారు కాబట్టి ఎక్కువ వేయలేదు. బాగా ఇంకోసారి కలిపెట్టేసి మూత పెట్టేయండి. మూత పెట్టే ముందర ఒకసారి సాల్ట్ చూసుకొనేసి, సాల్ట్ కానీ తక్కువ అయితే ఇప్పుడే వేసుకోండి. మళ్ళీ మనం ఉడికినాక పొడేసేస్తాం కదా, అది చిక్కబడిపోతుంది. మధ్యలో ఇలా ఇందాక మనం వాటర్ వేసాం కదా, చూడండి ఇలా కొంచెం ఉడికాక మనం పొడిని వేసేసుకుందాం. బాగానే మొత్తం పొడి వేసేసుకోవాలి. నేను కొంచెం డిలీట్ చేశాను కానీ మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని ఆ పొడి వాటర్ను కూడా మొత్తం పోసుకోండి. ఇందాక చెప్పాను కదండి, పొడి కానీ కూర అంతా చిక్కపడిపోద్ది అనేసి. చూడండి ఎలా చిక్కపడిపోయిందో. ఇలా మెత్తగా కూర పొడి మెత్తగా వేసుకోండి, మరీ బరకగా వేసుకోవద్దు. ఇలా అవుతుంది కూర ఉడికేటప్పుడు మనం ఆ పొడి వేస్తాం కదా, స్మెల్ అయితే బాగా వస్తుందండి. ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది. ఇలా ఒక బౌల్ తీసుకొని అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ కూర. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.